ఓయ్ మన పెళ్లి రోజు వస్తున్నది. మీ ఓళ్ళను మా ఓళ్ళను పిలిచి దావత్ మా జోరుగా చేయాలి. ఇప్పటికే మటన్కు చికెన్కు ఆర్డర్ ఇచ్చిన, ఇక టానిక్ ఒకటి తెచ్చేది ఉంది. మీ ఓళ్ళను కూడా గట్టిగా విలువు. పెళ్లి దావత్ అద్రిపోవాలి. అంతేగాని నీకు దండం పెడతా, ఈసారి ఇదొక్కటి మాత్రం అడగకే అని మా ఇంటి పక్కనుండే ఓ అన్న వాళ్ళ ఇంటి ఆమెతోనే అంటుండు. మరి గా ఒక్కటి ఏందని ఆలోచిస్తే ఇగో గిదని అర్థమైంది. మంచినే అర్థమైంది. బంగారాన్ని ఇప్పటంతలా కొనుడు మనతోని కాదని గట్టిగానే అర్థమైంది. ఎందుకంటే బంగారం ధరలు చిన్నగున్నాయని చెప్పుర్రి. అంగట్ల 24 క్యారెట్ల బంగారం ధర ఏం తక్కువ 85,000కు దగ్గర ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 77,300 ఉంది. మరి ఇంత పిరం ధర ఉంటే ఎవరు కొనిస్తారు చెప్పుర్రి. అసలే జనవరి 30 తారీఖు సంది మాఘమాసం వచ్చింది. ఇక ఫిబ్రవరి నెలంతా పెళ్లిళ్లు. ఇటు చూస్తేనేమో బంగారం ధర మూత మోగిస్తుంది. కొనుడేమో గాని దాని ధరింటనే దడబుట్టే కథ అవుతుంది గరీబోళ్లకు. మరి పెళ్లిలో ఒప్పుకున్న సోములు గిమ్ములు బటువు గిట్ల ఎట్లా పెడతారో ఏం చెప్పి ఒప్పిస్తారో గాని ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేటోళ్ళకైతే పెద్ద శరణే వచ్చి పడ్డది. చాలా మంది పెళ్లిళ్ళ షాపింగ్ చేసే కాడ 10 తులాల బదులు 5 తులాలు కొని వెనకకు మళ్ళీ ఉత్తుర్రంటే చూసుకోర్రిగా ఎంత ఘోరంగా పెరిగిందో. ఇక వెండి ముచ్చట చూస్తే నేనేం తక్కువనా అన్నట్లు ఉరుకుడు పెడుతుంది. అట్లిప్పుడు కిలో వెండి అంగట్ల 1,07,000 దగ్గర ఉంది. అయితే బడ్జెట్ లెక్కలు బయట పెట్టక ముందే బంగారం ధరలు పెరుగుడు చూసిన జనము రేపు ఇంకెంత పెరుగుతుందో అని బుగులు పడుతుర్రు. ఇప్పటికే 24 క్యారెట్ల బంగారం ధర మునుపెన్నడూ లేనంత పిరం అయ్యింది. 85,000కు జర్రంతా అటు ఇటు ఉండి 1,00,000 దిక్కుపోతానికి తయారైతుంది. అటు ట్రంప్ కాక అమెరికా అధ్యక్ష పదవి ఎక్కినాక రూపాయిలో ఇగింత తగ్గిపోయింది. అందుకే బంగారం ధర గింతగానం పెరుగుతుంది అని కొందరు అంటుంటే, లేదు మనోళ్లే బంగారం దిగుమతి సుంకం తగ్గిస్తలేరు, అందుకే పిఠాన పిరం అయిపోతుంది అని ఇంకొందరు అంటుర్రు. ఏదేమైనా గరీబోల ఇండ్లల్లా ఏదన్నా కార్యాలైతే బంగారం పెట్టుడేమో చూసుడేమో గాని రేపు ఒకప్పుడు మేం బంగారం పెడుతుంటిమి అని చెప్పుకునే రోజులొస్తే కావచ్చు అని అనుకుంటుర్రు గి ముచ్చటిన పబ్లిక్.